నమస్తే. లాస్ట్ వీడియోలో మీకు చక్రాస్ అంటే ఏమి, చక్రాస్ ఏమేమి ఉంది, దానికి పేరేమి, అది యాడ కనెక్షన్ అయింది అట్లా చెప్పాను. ఇప్పుడు మీకు చక్ర ధ్యానం చేసి దానికి ముందర చక్రాలు యాడ ఉండేది, ఆ చక్రాలకు ఏమి గ్రంథిలు కనెక్షన్ అయింది, అది ఏం చేస్తుంది, లోపల మీకు నిండా పార్ట్స్ ఉంది, ఆర్గన్స్. ఈచ్ చక్ర ఈజ్ కనెక్టెడ్ టు సర్టన్ ఆర్గన్స్. అది ఏమేమి ఆర్గన్ కు కనెక్ట్ అయింది, తర్వాత అది ఏం ఫంక్షన్ చేస్తుంది. 7 చక్రాలకు కలర్ ఉంది, అది ఏం కలర్, ఒక్కొక్క చక్రాలకు ఏమేం కలర్ ఉంది. ఇప్పుడు పంచభూతాలు చెప్తాను చూడండి, దాన్ని ఎలిమెంట్ అని చెప్తారు. ఆ పంచభూతాలు ఈ చక్రాలు యావయా పంచభూతాలకు కనెక్షన్ అయ్యింది. ధ్యానం చేసేటప్పుడు కుండలి యోగం అంతా చేస్తారు చూడండి, అప్పుడు ఒక్కొక్క చక్రాలకు ఒక్కొక్క మంత్రం చెప్తారు. ఏమేమి మంత్రం చెప్పేది, ఓకే, ఒక్కొక్కటి చూస్తాం. ఇప్పుడు క్రౌన్ చక్ర. క్రౌన్ చక్ర అంటే ఏమి, సహస్రార చక్ర, మీ తల పైకి ఉండేది సహస్రార చక్ర అట్లా అని చెప్తారు. ఓకే, దీనికి కనెక్షన్ అయిందే గ్లాండ్, గ్రంథి, పైనియల్ గ్లాండ్, పైనియల్ గ్రంథి. ఇది ఏం చేస్తుంది, ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, సెరిబ్రో స్పైనల్. అట్లంటే మీ బ్రెయిన్ ఉంది చూడండి, ఈ బ్రెయిన్ డైరెక్ట్ గా మీకు స్పైనల్ కార్డుకు కనెక్షన్ అయింది. ఈ బ్రెయిన్ స్పైనల్ కార్డు కరెక్ట్ గా ఇంట్రాక్షన్ చేసేదానికి క్రౌన్ చక్ర హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి, మీ దేహంలో ఏమి నర్వస్ సిస్టమ్ ఉంది, నరాలు, అది అంతా కంట్రోల్ చేస్తుంది. ఇది ఏమి ఫంక్షన్ అంటే, ఆధ్యాత్మంగా మీరు ఎన్లైటన్మెంట్ అని ఏం చెప్తారు, విజ్డమ్ అని ఏం చెప్తారు. ఆ ఎన్లైటన్మెంట్ కావాలంటే ఈ సహస్రార చక్రం మీకు హెల్ప్ చేస్తుంది. ఈ సహస్రార చక్రం కలర్ ఏమంటే వైలెట్ కలర్. ఇది ఎలిమెంట్ పంచభూతాలను చెప్తాం చూడండి, దాంట్లో ఈథర్, ఆకాశం. దీనికి మంత్రం మెడిటేషన్ చేసేదానికి, ధ్యానం చేసేదానికి ఉపయోగమయ్యే మంత్రం ఓం. ఇప్పుడు రెండవది చక్రం ఆగ్నేయ చక్రం. అట్లంటే మీ 4 హెడ్ చక్ర, ఐబ్రోస్ ఉంది చూడండి, ఐబ్రోస్ మధ్యంగా ఉండేది. ఈశ్వరకు 3 కళ్ళు అట్లని చెప్తారు చూడండి, 3rd ఐ, ఆ జాగం, దాన్ని ఆగ్నేయ చక్రం అట్లా చెప్తారు. ఇది 4 హెడ్ బిట్వీన్ ఐబ్రో. దీనికి గ్లాండ్, కంట్రోల్ చేసే గ్లాండ్, గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్. ఓకే, ఇది ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్. ఆటోమేటిక్ నర్వస్ సిస్టంలో 2 ఉంది. ఒకటి, మీరు ఏమి ఆజ్ఞ ఇస్తారో ఆ కమాండ్ తీసుకొని పనిచేసే నరాలు. ఇంకొకటి, వితౌట్ యువర్ కమాండ్ ఆటోమేటిక్ గా పనిచేస్తూ ఉంటుంది. బ్రీతింగ్ చేసేది, హార్ట్ కొట్టేది, జీర్ణక్రియ చేసేది, ఇదంతా ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది, ఆగ్నేయ చక్రం. తర్వాత నోస్ అండ్ ఇయర్స్, ఓకే, కంట్రోల్ చేస్తుంది. ఇది ఏమేమి ఆర్గన్స్ కనెక్షన్, లోపల ఉండే పార్ట్స్ ఏమేమి దానికి కనెక్షన్ అయిందంటే హిపోథాలమస్ గ్లాండ్, హిపోథాలమస్ గ్రంథి, లోయర్ బ్రెయిన్, సహస్రార చక్ర అప్పర్ బ్రెయిన్, ఇది లోయర్ బ్రెయిన్, కింద ఉండే బ్రెయిన్, ఇంటెలిజెన్స్. తర్వాత లెఫ్ట్ ఐ, ఆగ్నేయ చక్రం లెఫ్ట్ ఐ కంట్రోల్ చేస్తుంది. ఓకే, దీన్ని 3rd ఐ, ఇంట్యూషన్. ఈశ్వరానికి ఉంది చూడండి 3rd ఐ. ఆ 3rd ఐ ఇంట్యూషన్ చేసేదానికి, ఆధ్యాత్మికంగా మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఈ 3rd ఐ యాక్టివేట్ అవుతుంది. దీనికి మంత్రాలు ఓం, పంచభూతాలు ఎలిమెంటు, అగైన్ ఈథర్, ఆకాశం.
ఔమ్, ఇది ఓమే. ఓకే, నెక్స్ట్ థ్రోట్ చక్ర, అట్లంటే విశుద్ధి. ఇది థ్రోట్ భాగం. ఇది లోపల ఉండే థైరాయిడ్ గ్లాండ్స్ కరెక్ట్ గా పనిచేసేదానికి హెల్ప్ అవుతుంది. అప్పర్ లంగ్స్, ఇది ఏమేమిటి కనెక్షన్ అయిందంటే అప్పర్ లంగ్స్ అండ్ యువర్ బ్రీతింగ్ సిస్టమ్ కంప్లీట్ గా లోపల ఉండే లంగ్స్ అంతా చూసుకుంటుంది. వోకల్ అపారటస్, మీరు మాట్లాడతారు చూడండి, దానికి వోకల్ బాక్స్ అని చెప్తారు, అది కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇది థ్రోట్ భాగంలో ఉండేది చూడండి. దానికి మీరు ఏమి ఎక్స్ప్రెషన్ చేస్తారో, మీ మనసులో ఏముంది అది ఎక్స్ప్రెషన్ చేసేదానికి ఎమోషన్ అవుతుంది చూడండి, దాన్ని కంట్రోల్ చేస్తుంది. దీనికి కలర్ స్కై బ్లూ. మంత్రం గామ్ గామ్. దీనికి ఎలిమెంట్ పంచభూతాలు, దీనికి ఈథర్. నెక్స్ట్ హార్ట్ చక్ర, సంస్కృతంలో దీన్ని అనహత చక్ర అట్లా అని చెప్తారు. అనహత చక్ర అట్లా అని చెప్తారు. ఇది హార్ట్ ను కంట్రోల్ చేస్తుంది. హార్ట్ లోపల ఉంది థైమస్ గ్లాండ్, థైమస్ గ్రంథి. సర్క్యులేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది చూడండి ఎంటైర్ బాడీ, దాన్ని మెయింటైన్ చేస్తుంది. మీ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ మీ కంట్రోల్ చేస్తుంది. హార్ట్, లంగ్స్, బ్లడ్, లివర్, ప్రేమ, మీ లోపల ప్రేమ ఉంది చూడండి, ప్రీతి ప్రేమాలు, అదంతా కంట్రోల్ చేసేది హార్ట్ చక్ర. కంపాషన్, లవ్, ఇదంతా చూసుకుంటుంది. కాన్షియస్నెస్, మీకు కాన్షియస్నెస్ అంటే మీకేం ప్రజ్ఞ, మీ ప్రజ్ఞ ఉంది చూడండి, అది ఆ ప్రజ్ఞ కరెక్ట్ గా ఉండేదానికి ఇది హెల్ప్ చేస్తుంది. దీని కలర్ గ్రీన్. పంచభూతాలు ఎలిమెంట్ దీనికి గాలే. హమ్ మంత్ర. నెక్స్ట్ సోలార్ ప్లెక్సస్ చక్ర, మీ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది చూడండి, ఆడ వస్తుంది. నావల్ పాయింట్ అని చెప్తారు, అంబలికల్ కార్డ్ ఆడ ఉంటుంది. స్టొమక్ ఏరియా కంట్రోల్ చేస్తుంది. ప్యాంక్రియాస్ అంటే ఏమి, ఇన్సులిన్ సెక్రెట్ ఉంది చూడండి, అది ఆ గ్రంథి పేరు ప్యాంక్రియాస్. అది ప్రొడ్యూస్ చేసే జ్యూస్ న పేరు ఏమంటే ఇన్సులిన్. డైజెస్టివ్ సిస్టమ్ స్ప్లీన్, ఇది రెండు, ఇది మెయింటైన్ చేస్తుంది. లివర్, స్టొమక్, గాల్ బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్ అంత కరెక్ట్ గా పనిచేసేదానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎమోషన్, మీకు ఎమోషన్ వస్తుంది చూడండి, పాజిటివ్ ఎమోషన్, నెగటివ్ ఎమోషన్, అది కంట్రోల్ చేస్తుంది. తర్వాత దీని కలర్ ఎల్లో కలర్. దీనికి పంచభూతాలు ఎలిమెంట్ ఏమంటే ఫైర్. దీనికి మంత్ర రామ్. ఇప్పుడు సాక్రల్ చక్ర, సంస్కృతంలో దీన్ని స్వాదిష్టదాన చక్ర అట్లా అని చెప్తారు. ఇది నావల్ పాయింట్ ఉంది చూడండి, మీరు అంబలికల్ కార్డ్, దానికి కింద 4 బెట్లు కింద అది వస్తుంది స్వాదిష్టదాన చక్ర. ఇది మీ సెక్స్ ఆర్గన్స్ ఏమేమి ఉంది అదంతా కంట్రోల్ చేస్తుంది. గోనాడ్స్ గ్రంథి, అది కంట్రోల్ చేస్తుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్, సెక్స్ ఆర్గన్స్, ఇది ఫంక్షన్ ఏమంటే మీకు కోపం వచ్చేది, సెక్సువల్ రియాక్షన్స్ ఏమేమి కావాలా అది కంట్రోల్ చేసేది దీని పని. దీని కలరు ఆరెంజ్ కలర్. పంచభూతాలు ఎలిమెంట్ దీనికి నీళ్లు, వాటర్. మెడిటేషన్ చేసేదానికి చెప్పే మంత్రం ఏమంటే బమ్. నెక్స్ట్ రూట్ చక్ర లేకపోతే మూలాధార చక్ర. ఇది స్పైనల్ కార్డ్ ఎండ్, కాకిక్స్ పాయింట్ ఏం చెప్తారు అది. ఇది స్పైన్ లాస్ట్ ఎండ్ పాయింట్ వస్తుంది. ఇది గ్రంథులు ఏమేమి కంట్రోల్ చేసేదంటే అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ ఆడ ఉంది, కిడ్నీ పైకి ఉంది. ఎంటైర్ స్కెలిటన్, మీ బోన్ సిస్టమ్ ఏముంది అంత మెయింటైన్ చేస్తుంది. మీ మజిల్స్, స్పైనల్ కార్డు, మీ బోన్ సిస్టమ్ అంతా కంట్రోల్ చేస్తుంది. ఓకే, కుండలిని సెక్యూరిటీ. కుండలిని అంటే ఏమి, ఇది కుండలిని యోగమే వేరే, అది శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉంటే దానికి మాత్రం మీరు పనిచేసేది, దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఫంక్షన్ ఏమంటే ఫియర్, భయం, భీతి,
ఫిజికల్ ఎనర్జీ అంతా మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫంక్షన్స్ అంతా మీరు చూసిండారు. గ్రంథులు ఏమేమి పని చేస్తుంది, గ్రంథులు కనెక్షన్ ఉండే గ్రంథులు ఉండే జాగం ఇది అంత చూసిండారు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు